మేమిద్దరు విడిపోయి 13 సంవత్సరాలు అయ్యింది. నాదెండ్ల మనోహర్ సార్ మాకు ముఖాముఖి పార్టీ దానికి వచ్చారు. అక్కడ మాట్లాడితే ఆయన నాకు చేస్తానని మాట ఇచ్చారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక వాళ్ళు తన భార్య దగ్గరకు తను వెళ్ళిపోయాడు. పోలీసులు కూడా మేమేం చేయలేము అమ్మ, వాళ్ళు తెలుగు మాట్లాడతలేదు, మేమేం చేయలేమని చెప్పి వదిలేశారు. ఏమైందమ్మా అసలు మీకు అంటే ప్రాబ్లం ఏంటి అసలు? నాది ప్రాబ్లం ఏంటంటే మాది ప్రాపర్ ఆంధ్ర, మాది పోలవరం నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారు. నేను కోయిలగూడు మండలం ఏలూరు జిల్లాలో నేను నివసిస్తున్నాను. కానీ అక్కడ నాకు ఇద్దరు అమ్మాయిలు, నాకు భర్త లేడు. కానీ వాళ్ళిద్దరిని నేనే చూసుకుంటా, నేనే కష్టపడుకుంటే నేనే ఇంటర్ వరకు చదివించుకున్నాను. కానీ నేను తర్వాత నేను వాళ్ళని బీటెక్ డాక్టర్స్ చదివించాలంటే నాకు స్తోమత సరిపోక నేను ఆఫ్ చేసేసి, డాక్టర్లో కొంచెం రుణం వస్తే ఆ రుణం తీసుకుని ఇంకో 2 లక్షల రుణం వచ్చింది. ఇంకో 2 లక్షలు తీసుకుని 4 లక్షలు పట్టుకెళ్ళి సూరత్ వెళ్ళి ఇషితా హౌస్ అనే బట్టల షాప్ అందున నేను బట్టలు ఆర్డర్ ఇచ్చి వచ్చాక మా అమ్మాయికి, చిన్న అమ్మాయికి అనుకోకుండా హెల్త్ ఇష్యూ అయ్యింది. చిన్న ఆపరేషన్ అయ్యేటోటికి తనకి ఒక 60,000 దాకా ఖర్చు అయినాయి. ఆ బట్టలు నేను ఆర్డర్ ఇచ్చాక 15 రోజులకు కానీ వాళ్ళు నాకు పంపించలేదు. ఈ 15 రోజుల్లో నాకు కొంచెం జరిగింది. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను, నాకు బట్టలు పంపించొద్దు, ఇంట్లో నాకు ఇలాగ హెల్త్ ఇష్యూ ఉంది అని అంటే అప్పుడు తెలుగు మాట్లాడిన వాళ్ళు తర్వాత నేను ఫోన్ చేస్తే వాళ్ళు బట్టలు పంపించేసామని చెప్పి పెట్టేశారు. ఇంకా వాళ్ళు నాకు ఫోన్ కాంటాక్ట్లో లేరు. కానీ నేను ఆ బట్టలు వచ్చేసినాయి. ఈ పేషెంట్నే చూసుకోవాలా, నేను పనే చేయాలా, ఆ బట్టలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకా పక్క వాళ్ళు ఎవరో అడిగితే తీసుకెళ్ళి ఎన్నో రోజులు అవ్వలేదు కాబట్టి పట్టుకెళ్ళి ఇస్తే ఎంతో కొంత తీసుకుని మనకు సొమ్మన్న ఇస్తారు కదా అంటే నేను సూరత్ పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను. వాళ్ళు తీసుకునేటప్పుడేమో ఇంత సొమ్ము పోతుంది, మీకు ఒక 10% 15% తీసేసి ఇచ్చేస్తామన్నారు 25 రోజులకే. 25 రోజులకు వాళ్ళు రిటర్న్ తీసుకున్నాక ఆ బట్టలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ బిల్లులు కూడా నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంతకాలు పెట్టి అన్ని ఇచ్చి తీసుకున్నాక వాళ్ళు మళ్ళీ రిటర్న్ బట్టలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని తర్వాత అన్నారు, బట్టలే తీసుకెళ్ళండి, మేము మనీ ఇవ్వలేము, మాకు రూల్ లేదు అని చెప్పి పంపించేశారు. ఇప్పటికి 16 నెలలు అయ్యింది అది జరిగి. నేను మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, నిమ్మల రామానాయుడు గారు మంచిగా చేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి కలిశాను. సారు మాది కాదు కదమ్మా అని చెప్పి మా ఎమ్మెల్యే గారికి ఒక లెటర్ రాశారు. ఎంత తిరిగినా కానీ పోలీసులు కూడా మేమేం చేయలేము అమ్మ, వాళ్ళు తెలుగు మాట్లాడతలేదు, మేమేం చేయలేమని చెప్పి వదిలేశారు. సారు వాళ్ళు జిల్లా ఎస్పీకి పంపించారు, నాదెండ్ల మనోహర్ సారు. ఆయన సంతకం పెట్టి పంపించారు. కానీ నా సమస్య ఎక్కడి వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, అడిగింది లేదు, చేసింది లేదు. నేను జనసేన పార్టీని నేను తప్పుగా మాట్లాడతలేదు, కానీ వాళ్ళ పనుల వల్ల నా పనిని పక్కన పెట్టారు. కానీ ఈ మీడియా ముఖంగా కొంచెం ఆ పనిని దృష్టిలో పెట్టుకునేలాగా వెళ్ళొద్దని నేను ఈ అమ్మని ఆశ్రయించాను. ఎందుకంటే తన వాయిస్ బేసు నాకు ఫస్ట్ టైం ఇదే, నేను ఇలా చేయటం అనేది కూడా తెలియదు. ఎందుకంటే నేను 14,000 రూపాయలు సంపాదించుకుని 2 ఆడపిల్లలను పెంచుకునేదాన్ని. నాకు భర్త కూడా లేరు. మేమిద్దరు విడిపోయి 13 సంవత్సరాలు అయ్యింది. నాకు మా అమ్మ నాన్న ముసలి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేయలేక మేము 3 ఆడపిల్లలం అయ్యుండి నన్ను 2వ మ్యారేజ్ అతనికి చేశారు. నాకు 2 ఆడపిల్లలు పుట్టాక వాళ్ళు తన భార్య దగ్గరకు తను వెళ్ళిపోయాడు. మా అత్తగారు వాళ్ళు పట్టించుకోరు, మా అమ్మ వాళ్ళు పట్టించుకోరు. నేను కష్టపడి నా పిల్లల్ని పెంచుకోవాలి. మా పెద్ద అమ్మాయికి 21 సంవత్సరం, చిన్న అమ్మాయికి 19. ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ చేసే ఇది ఉంది కాబట్టి నాకు ఆ డబ్బులు చాలా అవసరం. ఈ 16 నెలలు నేను అట్లా వడ్డీ కట్టుకుంటా కొంత అప్పు తీర్చుకున్నాను. నాకు ఆ డబ్బులు వచ్చినాయి అంటే నాకు ఆ బాకీ తీర్చుకుని కొంచెం నేను పిల్లకి పెళ్లి చేసుకునే అంత ఇది ఉంది నాకు. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళతో ఒక 2 నెలలు కూడా నేను కలిసి లేను నా పిల్లలతోటి. ఎప్పుడు వాళ్ళ చోట నేను చోట పని చేసుకుంటాం అలా అయిపోయింది. ఈ డబ్బులు వచ్చినాయి అంటే నేను పిల్లలకు పెళ్లి చేసుకుంటాను, నేను వాళ్ళ దగ్గరుండి చూసుకుందామని జనసేన నాయకులు నేను తప్పుగా మాట్లాడతలేదు. కాకపోతే వాళ్ళ ఒత్తిడి వల్ల నా పనిని అడుగును పెట్టారు, కొంచెం గుర్తు చేసినట్టుంటదని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. అంతేనండి. ఇంకా జనసేన పార్టీకి మట్టికి దోషణ పట్టించొద్దు, ఎందుకంటే అది నాకు ప్రాణం. మా అన్న పవన్ అన్న నా పిల్లలకి మేనమామ, అదైతే నేను ఒప్పుకుంటున్నాను. ఎస్పీ గారు
ఎస్సీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్ గా పరిష్కారం చేయమన్నారు. ఒక రోజులో చేయమంటే వాళ్ళు చేసామని చెప్పి కాగితం ఇచ్చి పంపించారు, కానీ చేయలేదు. ఏమని చెప్పారు అసలు ఎస్పీ గారు? ఎస్పీ గారు ఇమీడియట్ గా ఆమె డబ్బులు వసూలు చేసి ఇలాగా ఉన్నాయంట చేయమని చెప్పి అన్నారు. ఎవరికి సూరత్ లో వాళ్ళకి ఫోన్ చేసి చేశారు, కానీ వాళ్ళు తెలుగు మాట్లాడలేదు. వీళ్ళకి హిందీ రాదంట, వాళ్ళకి తెలుగు రాదంట. అలా వారం రోజులు తిరిగాను. సాయంత్రం 4ంటికి వెళ్ళి నైట్ 8 వరకు స్టేషన్ కాడే ఉన్నాను, కానీ నాకు ఏ రిజల్ట్స్ రాలేదు. నేను పని చేసుకుంటూ 2 పిల్లల్ని పెంచుకోవాలి. నేను వీటి చుట్టూ తిరిగితే నాకు పోషకారం ఉండదు. నేను నెల నెల వారి కట్టుకునే ఉంటాయి, నాకు ఏ ఆధారము లేదు. అందుకని ఈ అమ్మని నేను ఇన్స్టాగ్రామ్ లో మా పెద్ద పిల్లతోటి ఇలా పెట్టించమ్మా అని అంటే పెట్టించింది. ఇన్స్టాగ్రామ్ లో ఈవిని కలిశాను. నాకు ఈవిడ ధైర్యం ఎత్తదని ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇక్కడే ఒక పాపను చూసుకుంటా, ఇక్కడే కేర్ టేకర్ కింద పనిచేస్తాను. అందుకని ఆంధ్రాలో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇంత ధైర్యంగా కూడా నేను ఆంధ్రాలో అయితే నేను మాట్లాడలేను కూడా. ఎందుకంటే మేము ఓసి కాపులు, మేము బయటకు వస్తే పలానా పలానా అని మమ్మల్ని ఏలెత్తి చూపిస్తారు. ఎందుకంటే నాకు వయసుకు వచ్చిన అమ్మాయిలు 2 ఉన్నారు. ఈ అమ్మ పద్ధతి మాట తీరుని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. నా గురించి ఏమన్నా సమస్య గట్టిగా మాట్లాడి ఎదరికి పంపిద్ది, చేరవలసిన వాళ్ళకి చేరి నా అన్నకి చేరద్దనే నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. అంతే తప్ప నేను ఎవరిని చేయడానికి ఆంధ్ర సమస్య తెలంగాణలో వ్యక్తపరచడానికైతే కాదు. నేను ఇదేనండి. ఇదే స్టార్టింగ్ అండి. యూట్యూబ్ లో చూసి 100 రూపాయలకి 200కి కాస్ట్లీ బట్టలు వస్తున్నాయి అని చెప్పి యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ గా చూపించారు. అది మేము చూసి చాలా మోసపోయాను. నేను మా తోటికోళ్ళు వెళ్ళామండి. నేను చదువుకున్నది 3వ తరగతి, మా అమ్మాయిలు ఇంటర్ చదివారు. వాళ్ళ గురించే నేను పెట్టుకుందామన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను.